నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహణ। పలు అంశాలపై చర్చించిన కౌన్సిల్ సభ్యులు। పహల్గామ్ ఉగ్రదాన్ని ప్రతి ఒక్కరూ ఖండించడంతో పాటుగా ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలి। వాకర్స్ అసోసియేషన్ నిరసన ర్యాలీలో సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ పిలుపు। జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో వద్ద ఎన్ఎంయు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టిన ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్। పహల్గామ్లో ఉగ్రమూకలు చేసిన వికృత దాడిని ప్రతి భారతీయుడు ఖండించాలి। ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు సిహెచ్ఆర్ సత్యనారాయణ విజ్ఞప్తి। జంగారెడ్డిగూడెం పట్టణ అభివృద్ధికి తాము చర్యలు తీసుకున్నామని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఉన్న సమావేశ మందిరంలో సోమవారం కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరిగింది। చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు। ఈ సమావేశానికి సంబంధించి 44 అంశాలతో కూడిన అజెండాను సభ్యుల ముందు ఉంచారు। వీటిపై సభ్యులు చర్చించి కొన్ని అంశాలపై అధికారుల వద్ద నుండి వివరణ తీసుకుని ఆమోదించారు। వీటితో పాటుగా వార్డుల సమస్యలపై, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించారు। ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు। ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు మూపిడి వీరాంజనేయులు, కంచర్ల వాసవీరత్నం, కమిషనర్ వెంకటరమణ తదితరులు ఉన్నారు। పహల్గామ్ ఉగ్రదాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని జార్జి సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ కోరారు। అదేవిధంగా దేశంలో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు గాను ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు। పహల్గామ్ దాడిని నిరసిస్తూ జంగారెడ్డిగూడెం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు। ఈ ర్యాలీకి అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్ వాకర్స్ సభ్యులు మద్దతు తెలిపారు। పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పలు సెంటర్ల మీదుగా బోసుబొమ్మ సెంటర్ వద్దకు చేరుకుంది। ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు వాస సత్యనారాయణ, పిడి నరసింహారాజు, బోడ సత్యనారాయణ, దండు ధనరాజుతో పాటుగా కలిసి ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడారు। భారతదేశ దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఉగ్రవాదులు ఈ ఘాతకానికి పాల్పడ్డారన్నారు। దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు। అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా ఉండేందుకు ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు। ఈ కార్యక్రమంలో చామర్తి శ్రీరాములు, భీమేశ్వరరావు, దాసరి శేషుకుమార్, రామరాజు, గణపతి తదితరులు ఉన్నారు। ఇలాంటి ఉగ్రదాడులు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రతి గొంతు స్పందించాలి భారతదేశంలోనో ఎవరైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ మతస్థులైనా। ఎందుకంటే మన భారతదేశాన్ని ఆర్థికంగా గత 15 సంవత్సరాల నుంచి
ఎదుగుదల చూడలేక కొన్ని ఉగ్రశక్తి దీన్ని తగ్గించాలి ఈ ప్రభావాన్ని ఇలాంటి ఇష్యూలు చేస్తున్నారు. మన అందరం కానీ స్పందించకపోతే పొరపాటు. ఈ భారతదేశం సమగ్రత మత సామర్థ్యం దెబ్బతిన్న రోజున ఏమైనా కంపెనీలు ఇక్కడ రావడానికి భయపడతారు. తద్వారా మన పిల్లలకు ఉద్యోగాలు కానీ వ్యాపార అవకాశాలు కానీ సన్నగిల్లుతూ ఉంటాయి. అలాగే పర్యాటకంగా అనేక కోట్ల రూపాయలు మనకు వస్తున్నాయి. ఇక్కడికి వస్తే మనం ప్రమాదంలో గురవుతామని భయపడే వాళ్ళకి అలా చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి పనులు చేస్తున్నారు. కాబట్టి భారతదేశం అంతా ఇలా స్పందించిన రోజున మన ప్రభుత్వానికి అండగా ఉన్నారని కూకటి వేళతో చీల్చేయడానికి మన దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ యొక్క విధానాన్ని మీరు ఇలా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేయమని నేను కోరుతున్నాను. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి ఉగ్రవాదం. మరి భారతదేశం ప్రధానమైన సమస్యను ఎదుర్కొంటుంది ఈరోజు ఉగ్రవాదుల వల్ల. ఉగ్రవాదులు 10 మందిని అంతం చేస్తే సరిపోదు, ఉగ్రవాదాన్ని అంతం చేయాలి, ఉగ్రవాదాన్ని కుక్కడి వేళ్ళతో పెకలించాలి. అంతేకాకుండా ఈ రోజున అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి భారతదేశంలో, అనేక సుందరమైనటువంటి స్థలాలు ఉన్నాయి. ఆ సందర్శనకు వెళ్ళే సందర్శకులను కానీ పర్యాటకులను కానీ భక్తులను కానీ టార్గెట్ చేసి ఈ రోజున విధ్వంసం సృష్టించి భారతదేశాన్ని అస్థిరపరచాలని కుట్రలు పన్నుతున్న వారిని మనం తుదముట్టించాల్సిన సమయం ఆసన్నమైంది. మన భారతదేశ ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ ఉగ్రవాదం మీద పోరాటం చేసి ఈ ఉగ్రవాదాన్ని అంతమొందించాలి. అప్పుడే మనకి శాంతి సహనం లభిస్తుందని కోరుకుంటున్నాను. ఎంతో ప్రశాంతమైన భారతదేశం, అన్ని మతాలకి సమాన దృష్టి ఉన్న భారతదేశం లాంటి దేశాన్ని అస్థిరపరచాలని, భారతదేశ అభివృద్ధిని నిరోధించాలని అనేక కుట్రలతో కొన్ని దేశాలు ఉగ్రవాదులు సర్వనాశనం చేస్తున్నారు. అటువంటి వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు గొంతెత్తి మన గొంతుని మొత్తం ప్రపంచానికే తెలిసేలాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాకిస్తాన్ ఓ పక్కన ఐసోలేట్ అవుతుంది. మన కాశ్మీరు స్విట్జర్లాండ్ లాంటి ప్రదేశం అది. అందరూ పర్యాటకులు రావడం ద్వారా అక్కడ కూడా పెట్టుబడులు పెట్టడం ద్వారా శాంతి నెలకొంది. ఇవన్నీ చూసి కంటగింపుగా ఉన్న పక్క రాజ్యాలు, దాయక రాజ్యాలు మన మీద అమానవీయమైన కర్కశమైన పాశవికమైన చర్యలు పాల్గొంటున్నారు. వీటిలన్నింటినీ ముక్తకంఠంగా ఖండిస్తున్నాము. అలాగే మనం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, స్థానికుల సాయం లేకుండా ఏ ఉగ్రవాదం కూడా మనలేదు. సో భారతీయులు కూడా మేల్కోవాలి. మనం సర్వేజన సుఖినో భవంతు అంటాం. అందరూ బాగుండాలి, మానవ జీవరాశులన్నీ కూడా బాగుండాలని కోరుకునే ఏకైక మతం హిందూ మతం. కానీ కొన్ని విచ్ఛిన్నకర శక్తులు మన భారతదేశంపై దాడులు చేసి ఐక్యతను పాడు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. వాళ్ళందరినీ కూడా మనం ముక్తఖండంతో పార్టీలకు అతీతంగా గవర్నమెంట్కి మనం సపోర్ట్ చేస్తే వాళ్ళు ధైర్యంగా ఏ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వస్తారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం పూర్తి సపోర్ట్ చేయడం కోసం ఈ రోజు ఇక్కడ సమావేశం అయినందుకు మన వాకర్స్ సభ్యులకు మరియు మిగిలిన ప్రజలకు అందరికీ కూడా మా హృదయపూర్వక వాకర్స్ క్లబ్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం జరిగింది. దానికి సహకరించినట్టు సిటీ కేబుల్ ఎండి గారికి, మిగిలిన అల్లూరు సీతారామరాజు మున్సిపల్ పార్కు సభ్యులకు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన దశలవారీ నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడ పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గారపటి రామారావు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారానికి యూనియన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టామన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపట్లేదన్నారు. దీంతో 2 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టామన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిఎస్సి ఎన్జి రాజు, విసిహెచ్ రావు, ఎన్ఎన్ కుమార్, ఎన్ఎస్ నారాయణ, వైఎం వెంకటేష్ తదితరులు ఉన్నారు. కొన్ని నెలలుగా మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు, అపరిష్కృత సమస్యలు మరి ఉండడంతో తప్పతప్పాలుగా మరి యాక్సిడెంట్ చేయడం అంటూ జరుగుతూ ఉంది. ఎందుకంటే మరి గౌరవ ఎండి గారు ఇచ్చినటువంటి 1/19 సర్క్యులర్ ఈ రోజుకి అమల్లోనే ఉంది. కానీ ఆ 1/19 సర్క్యులర్ని కింది స్థాయి అధికారులు ఎవరు ప్రోద్బలంతో ఈ విధంగా చేస్తున్నారో తెలియదు. కానీ మరి డిపో మేనేజర్ల కాడి నుంచి మరి రీజనల్ స్థాయి వరకు కూడా 1/19 సర్క్యులర్ అనే దాని జోలికి వెళ్లకుండా అక్రమంగా సస్పెండ్ చేయడం, అక్రమంగా రిమూవ్ చేయడం అనేది మరి జరుగుతూ ఉంది. మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీ ద్వారా మరి 1/19 సర్క్యులర్లు వెంటనే అమలు చేయాలి.
దాని ద్వారాగా మాకు వచ్చేటువంటి న్యాయమైన ఫలాలను కార్మికులు అనుభవించాలని చెప్పేసి మేము న్యాయమైనటువంటి డిమాండ్గా మేము మీ ద్వారా గవర్నమెంట్కి తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా కార్మికులు మరి చాలా అన్యాయానికి గురవుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మాకు ఎటువంటి రాయితీలు లేకుండా వైద్య విషయంలో EHS కార్డులు ఇచ్చారు. కానీ ఆ కార్డుల వల్ల మాకు ఎటువంటి ఇది లేదు. మీ ద్వారాగా మాకు పాత వైద్య విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. అంతేకాదు గత 4 సంవత్సరాల నుండి ప్రమోషన్లు ఆగిపోయినాయి. మరి వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గ్యారేజ్ సిబ్బంది కొన్ని అపరిష్కృత సమస్యలు ఎన్నో నెలలుగా మరి పెరిగిపోయి ఉన్నాయి. దబదబాలుగా మేము ఆఫీసర్లు చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం కూడా వారు వినకుండా గ్యారేజీ సమస్యలను పరిష్కరించడంలో వారు ఎటువంటి చొరవ తీసుకోకుండా జాప్యం చేస్తూ ఉన్నారు. మీ ద్వారాగా మేము ఆ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మీ ద్వారాగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు 2 రోజులు ఈ రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. ఈ రోజు మొదటి రోజు నిరాహార దీక్షలు రేపు కూడా కొనసాగుతున్నాయి. ఈ 2 రోజులు నిరాహార దీక్షలకు యాజమాన్యం స్పందించకపోతే రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మరి ఫర్దర్గా ఎటువంటి యాక్షన్ చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తాం. పహల్గాంలో ఉగ్రమూకలు చేసిన వికృత దాడిని ప్రతి భారతీయుడు ఖండించాలని ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు CHR సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. పహల్గాం దాడిని ఖండిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏపీ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నుండి నిరసనకారులు కొవ్వొత్తులు చేతబట్టి బోసుబొమ్మ సెంటర్కు చేరుకున్నారు. అనంతరం మానవహారంగా ఏర్పడి పహల్గాం మృతులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా CHR మాట్లాడుతూ పహల్గాం వెళ్లిన పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి హతమార్చడం దారుణమన్నారు. ఈ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండవల్లి సోమబాబు, ఏలూరి ఫణికుమార్, పసుమర్తి సాయి, గుడిమెట్ల యుగంధర్, వాసవి, సాయి నాగేష్ తదితరులు పాల్గొన్నారు. మొన్న మన భారతదేశంలో రాష్ట్రమైన కాశ్మీర్లో పహల్గాం అనే గ్రామంలో అక్కడ చూస్తాకి వెళ్ళినటువంటి భార్యాభర్తలు, ఎందుకంటే మన కాశ్మీర్ అందమైన ప్రదేశం, ఆ ప్రదేశాన్ని చూడటానికి కొత్త జంటలు పాత జంటలు ఎవరైనా వెళ్తుంటారు ఎప్పుడైనా సరే. మరి ఆ రోజున జరిగిన ముష్కరుల దాడిలో 27 మంది చంపేయడం జరిగింది. 30-40 మంది హాస్పిటల్ పాలవడం జరిగింది. బిడ్డల ముందే తండ్రిని కాల్చేయటం, భార్య ముందే భర్తను కాల్చేయటం మరి జరిగింది. ఇంతటి దారుణమైన విషయం ఎక్కడా జరగదు. ఒక భార్య ముందు భర్తను కాల్చేస్తే, మరణిస్తే వారి పరిస్థితి ఏమిటి, వారి పిల్లల పరిస్థితి ఏమిటి, వారి సంసారాల పరిస్థితి ఏమిటి? మరి ఈ రకంగా ఆలోచన లేకుండా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాన్ని ఉండకూడదు. ఈ ప్రపంచంలో పోషించే వారిని మనం ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మనం చేసుకుంటున్నాం. మరి ఈ రోజున మనం అందరం కూడా జంగారెడ్డిగూడెం గ్రామంలో మానవహారం పెట్టి అందరికీ తెలియపరిచే ఉద్దేశంలో ఈ మానవహారం చేయడం జరిగింది. మరి ఇంకా ఏదో చేసేస్తామని చెప్పి అనడం జరుగుతుంది, మోడీ గారిని అనడం జరుగుతుంది. అది పద్ధతి కాదు. జనాన్ని చంపేస్తే మీకు ఏమొస్తుంది? ప్రాణం పోసిన వాడే ప్రాణం తీయాలి, మరి మీరు కాదు, ఉగ్రవాదులు కాదు. ఉగ్రవాదులు ఒక ప్రాణం తీస్తే ఒక ప్రాణం పోయమనండి. ఒక ప్రాణం పోసినప్పుడు దానికి విలువ, ప్రాణం విలువ తెలుస్తుందని చెప్పి మీ అందరికి కూడా మనవి చేసుకోవడం జరుగుతుంది.
కుంగ్ఫు కరాటే బాక్సింగ్ వంటి యుద్ధ క్రీడలను ఆత్మరక్షణకే వినియోగించుకోవాలని జంగారెడ్డిగూడెం సీఐ వి కృష్ణబాబు సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని న్యూ మ్యాంగ్స్ కుంగ్ఫు డోజోలో క్రీడాకారులకు కలర్ బెల్ట్స్ టెస్ట్ అవార్డింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఐ కృష్ణబాబు మాట్లాడుతూ యుద్ధ క్రీడలను ఆత్మరక్షణకు మాత్రమే వినియోగించుకోవాలన్నారు. అలా కాకుండా వేరే వారిపై దాడి చేసేందుకు వాడకూడదన్నారు. ఈ క్రీడల్లో నైపుణ్యం సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కుంగ్ఫు మాస్టర్ గంధం సురేష్, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఎం మనీష్ శర్మ, యు సతీష్ తో పాటుగా విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పిల్లలందరూ చూస్తున్నా చాలా సంతోషంగా ఉంది. అందరూ చాలా వచ్చినప్పుడు కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు నాకు. అందరూ చిన్నపిల్లలు అందరూ మీరంతా ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు కుంఫు, కానీ దీన్ని మీరు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం వాడండి. ఎదుటి వాళ్ళని పట్టడానికి కానీ ఆ విధంగా మీకు మీరు సెల్ఫ్ డిఫెన్స్ కింద మీరు ఎవరైనా మీ మీదకి వస్తే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ఉండాలి. మీరంతా బాగా చదువుకోవాలి, ఓకేనా? బయట ఈవెంట్స్ చేస్తూ ఉండాలి, ఇలాగా వీటిలో ఉండాలి. అదేవిధంగా చదువులో కూడా బాగా చదువుకోవాలి. బాగా చదువుకుని మీరు మీ తల్లిదండ్రులు మీకోసం ఎంతో కష్టపడి వాళ్ళంతా మిమ్మల్ని బాగా చదివించి రోజు స్కూల్కి పంపించి మీ టీచర్స్ మాస్టర్లు మీకు బాగా చెప్పి, అదేవిధంగా ఇలాగా మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఇంకా ఏమైనా బయట ఈవెంట్స్ ఉంటే అవన్నీ బాగా నేర్చుకుని మంచి అభివృద్ధిలోకి రావాలి. మనకి పబ్లిక్కి మంచి చేస్తే మనకి మంచి పేరు వస్తుంది. అర్థమైందా? మనకు కూడా అందరిలో కూడా గుర్తింపు ఉంటుంది. భారతదేశంలో ఉగ్రవాదాన్ని అరికట్టే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మాజీ సైనికుల సంఘం కార్యదర్శి దొమ్మెటి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. పహల్గాం దాడిని ఖండిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలో మాజీ సైనికులు నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ బోసుబొమ్మ సెంటర్కు చేరుకుంది. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ పహల్గాం దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఇటువంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకునేందుకు సహకరించాలన్నారు. అదేవిధంగా ఈ దాడిలో మృతులకు నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ర్యాలీకి పలువురు ప్రముఖులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు పేరూరి భద్రయ్య, కోశాధికారి తగరం సత్యం, గౌరవ అధ్యక్షులు రాఘవరావు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన జంగారెడ్డిగూడెం పట్టణంలో మా మాజీ సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన మేరకు, అలానే మన పార్టీలు అతీతంగా మన పార్టీలన్నీ కూడా ఈరోజు పహల్గాం దాడికి నిరసనగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇది భారతదేశానికి పట్టిన చేడైనటువంటి టెర్రరిజంను మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ చర్యకు ప్రతీకారంగా నెలకొల్పే చర్యకు మా మాజీ సైనికులు ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వానికి అండదండలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ నెల 30వ తేదీన చిన్న పిల్లలకు వడుగులు కత్నాలు చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జమ్మయ్యతే ఐల హదీస్ ఉపాధ్యక్షులు మహమ్మద్ షాహిద్ తెలిపారు. పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న మస్జిద్ కుబా నందు జరిగే ఈ కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన యునానీ డాక్టర్ పాల్గొని కత్నాలు చేస్తారన్నారు. మస్జిద్ కుబా ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని షాహిద్ కోరారు. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ముస్లిం సోదరులకు శుభవార్త. ఇన్షాల్లా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ నెల 30వ తారీఖు బుధవారం పాత బస్టాండ్లో ఉన్నటువంటి మస్జిద్ ఖుబా నందు మస్జిద్ ఖుబా వారి ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు ఖత్నాలు అనగా ఒడుగులు చేయిస్తున్నాం. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఇన్షాల్లా ఈ అవకాశాన్ని జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత గ్రామ ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ డాక్టర్ యునానీ డాక్టర్ గారు వస్తున్నారు. ఇన్షాల్లా ఈయన ప్రతి సంవత్సరం చాలా చక్కగా ఎంతో మంది పిల్లలకి సున్నతీలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రోగ్రాం పాత బస్టాండ్లో ఉన్నటువంటి మసీద్ ఖుబా నందు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం పాత బస్టాండ్లో ఉన్నటువంటి మస్జిద్ ఖుబా వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి మరియు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరడమైనది.
ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండై షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్, సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా ఐఐటి, జేఈఈ మెయిన్స్, ఎంసెట్లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు, కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రభంజనం. ఎస్కే ఒమీనా 600కు 593, ప్రియాంక సాయిలక్ష్మి 600కు 590, ధనుశ్రీ 600కు 584, కె గ్రీష్మ 600కు 580. పరీక్షకు హాజరైన విద్యార్థులు 40 మంది. 100% ఉత్తీర్ణత. 550కి పైగా మార్కులు వచ్చిన వారు 16 మంది. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 28 మంది. నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రిన్సిపాల్ కోరా రేవతిరాణి, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225370 and 9441796460. తిరిగి మరల వార్తలోకి స్వాగతం. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు సూచించారు. ఏలూరులోని డీపాల్ కాలేజీలో 19వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ కమాండెంట్ అమిత్ పాండే
నేతృత్వంలో నిర్వహిస్తున్న వార్షిక ట్రైనింగ్ క్యాంపులో భాగంగా నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు మాట్లాడుతూ 610 ఎన్సీసీ క్యాండిడేట్స్ కు నార్కోటిక్స్, డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. వీటిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు హబీబ్ బాషా, కోటేశ్వరరావు, ఆర్ఎస్ఎస్ఐ ఈగల్ డిపార్ట్మెంట్ బి ఉదయ్ భాస్కర్, ఏలూరు సైబర్ క్రైమ్ సెల్ ఎస్ఐ వెంకట్ మధురాజ్ తదితరులు పాల్గొన్నారు. Now our district admin admin and Surya Chandra sir is arrived. Youth of our Mother India. ఈ విధంగా ఫ్యామిలీతో గొడవ పడతారు. పొద్దున్న వేసేటప్పటికి శాశ్వత నేను కూడా మన కల్నల్ అమిత్ పాండే సార్కి మన సమాజంలో ఆది కాలం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలానికి వచ్చాం. ఆది కాలంలో సాంకేతికంగా మనం ఎటువంటి ప్రగతిని సాధించలేదు. కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ టెక్నాలజీ కానీ అభివృద్ధి చెందినటువంటి కాలం నుంచి ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అందిపుచ్చుకునేంత దాన్ని కూడా ఇంకా మనం సొఫిస్టికేటెడ్గా ఉపయోగించుకునే స్థితిలో ఉన్నాం. ఈ జిల్లాలో, మన ఏలూరు జిల్లాలో సుమారు 3-4 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 8th క్లాస్ నుంచి 9th క్లాసు, 10th క్లాసు, ఇంటర్మీడియట్, అలాగే డిగ్రీ వరకు. వీళ్ళందరిలోనూ ఇక్కడున్నటువంటి 600 మంది నిజంగా గర్వించదగినటువంటి విద్యార్థులు నా దృష్టిలో. మీరంతా అటు ఎటో చూస్తున్నారు, డైవర్ట్ అయిపోతుంది మైండ్, వాళ్ళ అటెన్షన్ అంతా చూస్తున్నారు ఇటు. ఓకే, ఒక క్రమశిక్షణకి మారుపేరు ఈ ఎన్సీసీ అనేది. ఎందుకంటే ఇన్ని లక్షల మందిలో మీరు ఒక ఎన్సీసీని సెలెక్ట్ చేసుకుని 8th క్లాస్ నుంచి 8th క్లాసు 9th క్లాసులో మీరు ఎన్సీసీలో పార్టిసిపేట్ చేయడం వలన ఒక ఏ సర్టిఫికెట్, అలాగే కాలేజీ విద్యార్థులు పార్టిసిపేట్ చేసి దాంట్లో శిక్షణ పొందిన తర్వాత వాళ్ళకి సి సర్టిఫికెట్ వస్తుంది. ఇక్కడ మీరు ఏదో సి సర్టిఫికెట్ వస్తే మనకి రిజర్వేషన్ వస్తుందో లేకపోతే కొన్ని అవకాశాలు వస్తాయో అనే ఉద్దేశంతో కాకుండా మనం వ్యక్తపరచాలి. దాంట్లో భాగంగానే మీకు ఈ మంచి శిక్షణ అనేది ఇవ్వటం జరుగుతుంది. పహల్గామ్ మృతులకు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కౌన్సిల్ సంతాపం తెలిపింది. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన సోమవారం కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తొలుత పహల్గామ్ మృతులకు కౌన్సిల్ నివాళులర్పించింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు ముప్పిడి వీరాంజనేయులు, కంచర్ల వాసవి రత్నం, కమిషనర్ వెంకటరమణతో పాటుగా కౌన్సిల్ సభ్యులు, సిబ్బంది ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ దగ్గర టూరిస్ట్ పైన ముష్కర దాడిలో 25 మంది ప్రాణాలు పెట్టడం జరిగింది. వారి ఆత్మకు శాంతి కలగాలని, అదేవిధంగా ఈ సంతాప తీర్మానాన్ని చేపట్టాలన్నతో ప్రవేశపెడుతూ వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మతోన్మాదులు తమ ఉగ్రవాదంతో ప్రపంచాన్ని నాశనం చేసేలా ఉన్నారని పట్టణ ప్రముఖులు జట్టి గురునాథరావు ఆందోళనలో వ్యక్తం చేశారు. పహల్గామ్లో ఉగ్రవాదుల చర్యల్ని ఖండిస్తూ జంగారెడ్డిగూడెం ఎంబీ సోషల్ క్లబ్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా పహల్గామ్ మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కొద్దిసేపు మౌనం వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఈల సోమేశ్వరరావు, చిట్రోజు తాతాజీ, ప్రతినిధులు మల్లాది సీతారామరావు, మొగళ్లపు వెంకటేశ్వరరావు, కాసిర నర్సిరెడ్డి, టీఎస్ఎన్ మూర్తి తదితరులు ఉన్నారు. పహల్గామ్ సంఘటనపై తీవ్రంగా ఖండిస్తూ భారత ప్రభుత్వానికి పూర్తి మద్దతును ఇస్తూ ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా
తాత్కాలికం కాకుండా శాశ్వతమైన పరిష్కారం చూపండి అని చెప్పి మన స్థానిక ఎంపీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో కార్యవర్గ సంఘం కూడా తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపన పంపే ఈ కార్యక్రమం చేసి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి తెలుపుకుంటుంది. ముఖ్యంగా చాలామంది భక్తులు మాట్లాడారు ఇప్పుడు అందరూ కూడా. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు రెండు విభజించడం మనందరూ తెలుసు. భారతదేశం అనేది ఒక దేశం కాదు, కొన్ని రాజ్యాల కలయికగా ఉండేది పూర్వం. దాని మొత్తం అంతా కూడా బ్రిటిష్ వాళ్ళ టైంలో భారతదేశం ఏర్పడిన తర్వాత కాశ్మీర్ కూడా వేరేగా రాజ్యంగా ఉండేది. కాశ్మీర్ అప్పుడు కాశ్మీర్ రాజు గారితో భారతదేశం నెగోషియేట్ చేసినప్పుడు ఆయన కొంత కర్తవ్యం జరిగింది. అప్పటికే కొంత పార్టీ పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించేశారు. మిగతా పార్టీని ఆ షరతుల్లో మా దేశం మా రాజ్యం కాపాడి ఈ కావాలని షరతులు తీసుకోవడం కూడా జరిగింది. ఆ కథం ప్రకారం నడుస్తూ వస్తుంది. ఈవేళ భారతదేశంలో అయితే హిందువులు ముస్లింలు ఉన్నారు, గొడవలు రావచ్చు. మొత్తం ముస్లింలు ఏమన్నా సిరియాలోని, ఈజిప్ట్లోని, మిగతా దేశాల్లో, ఇరాన్లో కానీ, ఇరాక్లో కానీ జరుగుతున్నాయంటే, అలాగే పాకిస్తాన్లో జరుగుతున్న కారణం ఏంటంటే ముస్లిమ్స్లోనే వాళ్ళలో కూడా తెగలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఎంతసేపు కూడా మనుషులు చంపుకుంటూ మతోన్మానంతో ఎవరిస్తూ ప్రపంచాన్ని నాశనం చేసే కార్యక్రమాన్ని వికాసం చుట్టారు. వాళ్ళ మీద ఉపేక్షించొద్దు, ఇంకా వాళ్ళని తీవ్రంగా ఖండించండి, వాళ్ళని ఒక్కొక్కరు ఏరు పారేయని చెప్పేసి మన ప్రధానమంత్రి గారికి విజ్ఞాపన చేయడం అనేది మంచి అభిప్రాయంగా మనం చేసుకుంటూ ఒక బహుడుగా మేన్మేషాలు లెక్కెడుతూ రాజకీయం కోసం, అధికారం కోసం ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు, మీరు ధైర్యంగా ఆ మిలిటరీని అంతమొందించి భారతదేశ ప్రజలు రక్షణ కల్పించాలని చెప్పుకుంటున్నారు. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు ఖండించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మానవతా స్వచ్ఛంద సంస్థ నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు ఐనల్ రమణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యులు పాల్గొన్నారు. గత నెలలో జరిగిన పనిపై రాబోయే నెలలో చేయబోయే పనులపై సమీక్షించారు. అదేవిధంగా త్వరలో ఏర్పాటు చేయబోయే మానవతా మజ్జిగ చలివేదనపై చర్చించారు. అనంతరం కోశాధికారి మాధవరావు ఆడిట్ రిపోర్టును సభ్యులకు వివరించారు. ఈ సమావేశంలో ఉండవల్లి నాగేశ్వరరావు, మహంకాళి రంగప్రసాద్, త్రిపుర రమేష్, ఎల్ఐసి కృష్ణమూర్తి, అల్లూరి రామకృష్ణ, సోమరాజు, దల్లి ఆంజనేయరెడ్డి, తడికమల్లి గోపాలరావు, డిఎఫ్ఓ సత్యనారాయణ, మధు, వెంకన్నబాబు తదితరులు ఉన్నారు. వెహికల్లో తీసుకెళ్ళాడు లోపలికి, గార్డెన్ అంతా చూపిస్తూ ఇదేదో తేడా ఉందంటే 5 వాడు పెట్టాడు. నేను మా కామవరపుకోట శివార్లోని వై కాలనీలో అల్లూరి సీతారామరాజు నగర్కు చెందిన యువకులు ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వృద్ధులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ ఆకలి అన్నవారికి డొక్కా సీతమ్మ కడుపు నింపే ప్రయత్నం చేసి ఆంధ్రుల అన్నపూర్ణగా వెలుగొందారని గుర్తు చేశారు. ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో 50 మంది నాగరాజు, కోడూరి చైతన్య, మణికంఠ, వీరమల్ల మధు, తమ్మినేని శ్రీను, బట్టా సుబ్బు, మురళి తదితరులు ఉన్నారు. కామవరపుకోట శివారు వై కాలనీలోని అల్లూరు సీతారామరాజు కాలనీకి సంబంధించిన యువకులందరూ కూడా ఈరోజు డొక్కా సీతమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వీళ్ళందరికీ కూడా వృద్ధులకి భోజన ప్యాకెట్లు అందజేయడం జరిగింది. ఏదైతే డొక్కా సీతమ్మ గారు ఒక ఆశయంతో ఆవిడ ముందుకు సాగారు, ఏదైతే ఆకలి అన్నవారికి వారి ఆకలి తీర్చడం కోసం ఎంతగానో కృషి చేశారు. వారు ఆస్తులు అంతస్తులు కాదు, ఒక పూట అయినా వారికి తిండి పెట్టాలనే సంకల్పంతో అటువంటి కార్యక్రమాన్ని పూనుకుని ఆంధ్ర అన్నపూర్ణగా ఆమె పేరు పొందారు. ఆమె ఆశయ సాధన కోసం ఎంతగానో కృషి చేస్తున్న ఈ కామవరపుకోట అల్లూరు సీతారామరాజు నగర్ యువకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యార్థులు వారి భవిష్యత్తును బాగు చేసుకోవడం కోసం గ్రంథాలయాన్ని సందర్శించాలని జంగారెడ్డిగూడెం గ్రంథాలయ అధికారి పి దుర్గారావు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాన్ని సోమవారం ప్రారంభించారు. పట్టణ ప్రముఖులు సీఎం రాజు రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి దుర్గారావు మాట్లాడారు. గ్రంథాలయాలు విజ్ఞానాన్ని కలుగజేస్తాయని, విద్యార్థులు గ్రంథాలయాల్లో ఉండే పుస్తకాల ద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఏలూరులో నిర్వహించిన జిల్లా స్థాయి ఓపెన్ చదరంగం పోటీలో జంగారెడ్డిగూడెం చిన్నారులు ప్రతిభ చూపారు. ఈ పోటీలో జంగారెడ్డిగూడెం దివ్యాస్ మాస్టర్ చెస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఎం కుషాంక్ శ్రీ విశ్వ 5వ స్థానాన్ని కైవసం చేసుకోగా అండర్ 13 బాలుర విభాగంలో వై వర్షిత్ రాజ్ ద్వితీయ స్థానం సాధించాడు. విజేతల్ని చెస్ కోచ్ అండ్ డైరెక్టర్ అయినపర్తి సరళ మాధవి, అయినపర్తి చంద్రశేఖర్ మాస్టర్ తల్లిదండ్రులు అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహణ. పలు అంశాలపై చర్చించిన కౌన్సిల్ సభ్యులు. పహల్గామ్ ఉగ్రదాన్ని ప్రతి ఒక్కరూ ఖండించడంతో పాటుగా ఉగ్రవాదాన్ని తరిమి కొట్టాలి. వాకర్స్ అసోసియేషన్ నిరసన ర్యాలీలో సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ పిలుపు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో వద్ద ఎన్ఎంయు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టిన ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్. పహల్గామ్లో ఉగ్రమూకలు చేసిన వికృత దాడిని ప్రతి భారతీయుడు ఖండించాలి. ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు సిహెచ్ఆర్ సత్యనారాయణ విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.